హాయ్ అండి, నేను మీ రేణు టైలర్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే హై నెక్ బ్లౌజ్ కటింగ్ అండి. వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, ఓకేనా. ముందు మనము ఎడ్జెస్ అనేవి నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగో ఇట్లా డ్రా చేసుకొని ఇలా కటింగ్ అనేది ఇలా నీట్గా ఇలా చేసుకోవాలండి. ఇదిగో ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్ మనము బ్లౌజు పొడవు ఇలా బ్లౌజ్ అనేది ఇలా నీట్గా పరుచుకొని ఇలా షోల్డర్ మిడిల్లో నుండి పట్టుకొని ఇక్కడి వరకు ఈ డాట్ అనేది ఉంది కదండి, బ్యాక్ డాట్, ఆ బ్యాక్ డాట్ దగ్గర నుండి ఇక్కడ వరకు కొంచెం లాగినట్టు ఇలా పట్టేసుకొని ఇదిగో ఇలా ఎంత వచ్చింది, 14 వచ్చింది. 14కి మనం ఖర్చుతో కలిపి 15 పెట్టేసుకుంటే సరిపోయిద్దండి. ఇదిగో ఇలా టోటల్గా 15 దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నానండి. తర్వాత షోల్డర్ వచ్చి హై నెక్ బ్లౌజ్లకి మనం షోల్డర్ వచ్చి వాళ్ళ షోల్డర్ని బట్టి తీసుకోవాలి ఫ్రెండ్స్. షోల్డర్ వాళ్ళది వచ్చి టోటల్గా 17 ఉంది. 17లో ఆఫ్ తీసుకోవాలండి. ఒక 1 ఇంచ్ మైనస్ చేసి మొత్తం షోల్డర్ ఎంత వస్తుందంటే వాళ్ళకి 8 వస్తుంది ఫ్రెండ్స్. 8 అనేది ఇక్కడ ఇదిగో 8 దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇలా హై నెక్ బ్లౌజ్కి ఇలా ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ షోల్డర్ వచ్చి ఇదిగో ఇక్కడ 3 దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. తర్వాత ఈ లైన్స్ అనేవి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా 2 లైన్స్ అనేవి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా ఎందుకంటే ఇదేమో కుట్టు కోసం, ఓకేనా ఫ్రెండ్స్, ఖర్చు కోసం అని. నెక్స్ట్ వాళ్ళకి ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలంటే ఇక్కడ షోల్డర్ అయితే ఎంత అయితే తీసుకున్నామో అదే మెజర్మెంట్ ఇక్కడ 8 అంటే ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడ వరకు 8 అనేది ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనము చెస్ట్ లూజ్ తీసుకోవాలి. ఇదిగో ఇలా పెట్టేసుకొని ఇదిగో ఇలా కరెక్ట్ మనకు 20 వచ్చిందండి. ఇదిగో 20 అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు 10లో రెండో భాగమే, 20లో రెండో భాగం ఎంత, 10. ఇదిగో ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఆమె చెస్ట్ లూజ్ వచ్చి టోటల్గా 40 అండి. 40 లూజ్ వచ్చింది. 40లో మనం 20 అయితే హాఫ్ అయితే చూసుకున్నాం. హాఫ్లో మళ్ళీ ఇంకా 4వ భాగం ఎంత ఉంది, 10 ఉంది. 10 దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాము. మళ్ళీ 2 ఇంచెస్ ఖర్చుకి అయితే ఒక మార్కింగ్ వేసుకున్నామండి. తర్వాత వెస్ట్, ఇదిగో నడుము చుట్టు కొలత, ఇదిగో ఇక్కడ కాజా పట్టేది అనేది స్కిప్ చేసి ఇలా పట్టేసుకొని నీట్గా ఇలా చూసుకోవాలండి. ఇదిగో ఇలా మొత్తం అమ్మకి ఎంత వచ్చింది, 33 వచ్చింది. 33 అంటే 4వ భాగం ఎంత, 8.5. ఇదిగో చూడండి, ఇదిగో 8.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకుంటున్నాను. ఇదిగో ఇలా 1 ఇంచు డాట్ కోసం, బ్యాక్ డాట్ కోసం అని, మళ్ళీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు. చూడండి ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. వీడియోను కరెక్ట్గా చూడండి. మెజర్మెంట్స్ ఎక్కడి నుండి ఎక్కడికి పెడుతున్నాయి అనేది బాగా అబ్జర్వ్ చేయండి. ఇదిగో ఇలా పెట్టేసుకొని ఇలా లైన్స్ అనేవి, ఇది ఖర్చు కోసం, ఇదేమో మనం బాడీ కొలతలు తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ మనం డాట్ కోసం అయితే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉంది, మొత్తం టోటల్ డాట్తో కలిపి 9.5 ఉంది. 9.5లో హాఫ్ ఎంత, 4 పావు తక్కువ 5 అంటే 5.35 ఇంచులు, 4.35 ఇంచులు, సారీ 4.35 ఇంచులు. ఇదిగో ఇక్కడ
ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనము బ్యాక్ డాట్ ఎంత వేసుకోవాలంటే ఒక 5.5 ఇంచెస్కి వేసుకుంటే సరిపోయిద్దండి. ఇది హైనెక్ బ్లౌజ్ కాబట్టి 5.5కి సరిపోయిద్ది. ఇదిగో ఇలా ఇలా వేసేసుకోండి. ఇది తర్వాత ఆమ్ రౌండ్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ 1.5 ఇంచ్ తోటి ఒక మార్కింగ్ అయితే ఇలా స్ట్రైట్గా కార్నర్ దగ్గర నుండి ఇక్కడ ఇలా మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇలా ఇదిగో ఇట్లా తీసేసుకోండి. ఇలా తీసేసుకుంటే మనకు కరెక్ట్గా ఆమ్ రౌండ్ అనేది వస్తుంది. రాని వాళ్ళైతే బిగినర్స్ అయితే ఇలాంటి స్కేల్ ఒకటి పెట్టేసుకొని ఇదిగో ఇలా అంటే రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. మనం ఇప్పుడు ఆమ్ రౌండ్ చెక్ చేసుకుందాం తినది. ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడి వరకు బ్యాక్ సైడ్ నుంచే చూసుకోవాలండి. ఎప్పుడైనా ఫ్రంట్ అయితే చూడొద్దు, బ్యాక్ సైడ్ నుంచి. ఇదిగో ఇక్కడ నుండి ఇలా షోల్డర్ వరకు ఎంత వచ్చింది? 8.5 వచ్చింది. మనకి ఇక్కడ 8.5 వచ్చిందా లేదా అనేది మనము చూసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడ నుండి స్టార్ట్ చేయండి. ఇదిగో ఇక్కడ ఈ ఖర్చు కాంచి ఇలా పెట్టేసుకొని ఇలా ఇదిగో ఖచ్చితంగా 8.5 వచ్చింది. ఇదిగో చూడండి, మళ్ళీ కొలుస్తున్నాను చూడండి. ఇదిగో ఇలా ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చినప్పుడే మనకు బ్లౌజ్ అనేది సెట్ అవుద్దండి. ఇదిగో చూడండి, ఇదిగో కరెక్ట్గా మనకు 8.5 అయితే వచ్చింది. తర్వాత నెక్ కోసమని మనము ఒక 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 1/2 ఇంచు ఇలా కార్నర్ నుండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక 1/2 ఇంచ్ తీసేసుకొని ఇక్కడ నుండి ఇలా కలిపేసుకోవాలి. ఇదిగో ఇలా సారీ ఫ్రెండ్స్ 1.5 ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ. ఇదిగో ఇలా కలిపేసుకుంటే సరిపోయిద్దండి. ఇదిగో ఇలా బిగినర్స్ అయితే ఇలాంటి స్కేల్ ఉపయోగించండి. ఇదిగో ఇలా ఉపయోగిస్తే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇది మనకు చెస్ట్ లూజ్ వచ్చి 40 అండి. ఓకేనా, 40 సైజ్ బ్లౌజ్. ఇక్కడ నుండి ఇక్కడికి మనము ఇలాగా కట్ చేసుకోవాలి నీట్గా. ఇలా కట్ చేసుకొని ఇక్కడ మనము ఖర్చు కోసం అయితే ఒక లైన్ అయితే వేసుకున్నాం కదండి, అక్కడ ఒక ఖర్చు అనేది ఇలా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ డాట్ దగ్గర ఒక ఖర్చు అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ హైనెక్కి ఎప్పుడైనా సరే ఫ్రంట్ అనేది స్ట్రైటే తీసుకోవాలండి, క్రాస్ అయితే తీసుకోవద్దు. ఇదిగో చూడండి, ఇలా పెట్టేసుకొని ఇదిగో ఇక్కడ నుండి ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇదిగో ఇలా వచ్చింది ఆమ్ రౌండ్ అనేది. ఇదిగో ఇలా మనము క్రాస్ బెల్ట్ కోసమని 2 ఇంచెస్ మైనస్ చేసుకుందాం. ఇదిగో ఇలా మైనస్ చేసుకొని ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఈమెకు డాట్ ప్యాంట్ ఎక్కడి వరకు ఉందో డాట్ ప్యాంట్ అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో డాట్ ప్యాంటు, అది డాట్ ప్యాంటు హుక్స్ పట్టిన బట్టే తీసుకోవాలి. హుక్స్
హుక్స్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, హుక్స్ దాంతో తీసుకోవాలి. ఇదిగో ఇలా ఇలా పెట్టేసుకొని ఇలా ఉల్టా తీసుకొని ఇక్కడ షోల్డర్ మిడిల్లో నుండి ఇక్కడ వరకు ఇలా ఇలా పెట్టేసుకోవాలి. ఇదిగో ఇట్లా ఇట్లా పెట్టేసుకొని కొంచెం ఇట్లా ఇట్లా పట్టేసుకొని ఇదిగో ఇలా ఇక్కడ వరకు ఉంది ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడ వరకు. తర్వాత మనము ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 1.5 ఇంచు పైకి వేసుకుందాం. ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం హుక్కును ఇక్కడ నుండి ఇక్కడికి మనకు నెక్ అనేది ఇలా చూసుకోవాలి. ఇదిగో ఇలా ఇదిగో ఇలా 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 ఒక 1/2 ఇంచ్ అనేది పైకి ఇలా మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మనకు. ఇలా వేసేసుకొని ఇలా ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి రౌండ్ షేప్లో. నెక్ ఫ్రంట్ నెక్ ఇలా డ్రా చేసుకొని నెక్స్ట్ ఆర్మ్ డౌన్ ఇక్కడ మిడిల్లో ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. మిడిల్ అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు చూసుకొని ఇదిగో ఇక్కడ మిడిల్ ఉందండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 1/2 ఇంచు లోపలికి అనేది ఇలా మనకు రాకపోతే కనుక స్కేల్తో ఇలా లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి కరెక్ట్గా. ఇదిగో ఇలా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా బయటకి ఇలా ఇలా ఇదిగో ఇట్లా ఇట్లా డ్రా చేసుకుంటే మనకు ఆర్మ్ డౌన్ అనేది కరెక్ట్గా వస్తుందండి. తర్వాత నెక్స్ట్ మనము డాట్స్ కోసమని, ఇది హైనెక్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి మనం డాట్స్ కోసమని ఒక 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకొని, డాట్స్ కోసం మళ్ళీ ఒక 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకొని, తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి మనము ఒక మార్కింగ్ ఒక 1/2 ఇంచు 3 డాట్ బ్లౌజ్ కాబట్టి ఒక 1/2 ఇంచు పైకి వేసుకోవాలండి. 4 డాట్స్కి అయితే అవసరం లేదు, 3 డాట్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా ఇదిగో ఇలా ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇదిగో ఇలా మనము సారీ ఫ్రెండ్స్ కుట్లు కోసము 2 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. ఇదిగో ఇట్లా ఇది ఖర్చు భాగం అండి, ఓకేనా. ఇది ఎక్స్ట్రా కుట్టు కోసం అని పెట్టుకున్నాం కదా. ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా రౌండ్గా ఇలా తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి మనము ఒక లైన్ అనేది ఇట్లా డ్రా చేసుకోవాలి, ఓకేనా. ఇదండి ఫ్రంట్ పార్ట్ కటింగ్. తర్వాత నెక్స్ట్ డాట్స్ అంటే ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనం ఆల్రెడీ 2.5 తీసుకున్నాం. 2.5లో హాఫ్ మనకు రావాలంటే ఇలా టేప్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని ఇదిగో ఇలా మధ్యలోకి ఒక లైన్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ నుండి ఇక్కడి వరకు 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోండి. వేసుకొని ఇట్లా లైన్ అనేది ఇలా డ్రా చేసుకోండి. ఇదిగో ఇట్లా ఇదండి. తర్వాత నెక్స్ట్ ఇదిగో ఫ్రంట్ డాట్ ఇక్కడ 7 ఇంచెస్ ఉంది. 7 ఇంచెస్ అంటే ఇదిగో 7 ఉందండి. 7లో ఇట్లా ఆఫ్ చేసేసుకోండి. ఇదిగో ఇలా చేసేసుకుంటే 3.5 వస్తుంది, అంటే 3.5. ఇక్కడ వరకు ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి 2.5కి ఒక మార్కింగ్ అనేది ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని నెక్స్ట్ తర్వాత మిడిల్ చంక భాగం దగ్గర ఒక డాట్ అనేది వస్తుంది కదా అండి, అక్కడ మిడిల్లో నుండి ఇక్కడ వరకు ఒక డాట్ అనేది ఇలా వేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికైతే 3.5 వేసుకుంటే సరిపోయిద్దండి. ఇదిగో ఇది ఫ్రంట్ పార్ట్ అండి, ఓకేనా ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కటింగ్లో ఏమైనా మిస్టేక్ ఉంటే కూడా కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే ఫ్రెండ్స్ నాకు నేను కటింగ్ అనేది ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా అనేది నాకు అర్థమవుతుంది. స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మాత్రం మీకు వీడియో అనేది అసలు అర్థం కాదు. సారీ ఫ్రెండ్స్, సీజర్ కావాలి.
ఇక్కడ ఒక కచక అనేది ఇలా పెట్టేసుకున్నాం. ఇక్కడ ఒక కచక, మళ్ళీ మిడిల్లో ఒక కచక. నెక్స్ట్ తర్వాత మనకు ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనకు 8.5 వచ్చింది కదా. ఈ కుట్లోకి ఇది మైనస్ చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి డాట్ తోటి మనకు 9.5 వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ మనం ఖర్చు కోసం అని ఇక్కడ మనము డాట్ వేసుకుంటాం కదా, డాట్ మైనస్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా 8.5 అనేది వస్తుంది. ఇదిగో ఇక్కడ ఒక కచక అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇది డాట్ది. ఓకేనా, ఇదండి హై నెక్ బ్లౌజ్ కటింగ్. నెక్స్ట్ హ్యాండ్స్. ఇదిగో హ్యాండ్స్ లైనింగ్ అనేది ముడతలు ఉంది ఫ్రెండ్స్, ఐరన్ చేసుకోవాలి కొంచెం లైట్గా. ఇదిగో ఇలా పెట్టేసుకొని ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ ఉండే విధంగా చేసుకుంటే మనకు వన్ సైడే జాయింట్ అనేది పడుతుందండి. లేదంటే కనుక 4 వైపులా వేసుకోవాల్సి వస్తుంది. ఇదిగో ఇలా వేసుకొని ఈ ఖర్చులు అనేవి నీట్గా ఎడ్జెస్ అనేవి నీట్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది కుట్టు కోసం అండి. తర్వాత ఆమె హ్యాండ్ లెంత్, హ్యాండ్ పొడవు ఇలా చూసుకోండి. ఇదిగో ఇలా పెట్టేసుకొని ఇదిగో ఇది కరెక్ట్ ఉందండి క్లాత్ అయితే. ఇదిగో ఇది కరెక్ట్ ఉంది, ఇదేమో కుట్టు కోసం. ఓకేనా. నెక్స్ట్ ఇది హ్యాండ్ లూజు. ఇదిగో తర్వాత చంక దింపు కోసం అనేది ఇదిగో ఇక్కడ ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి, మీకు అర్థం కాకపోతే. ఇదిగో తర్వాత ఇలా ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఇక్కడ నుంచి రౌండ్ తీసుకోవాలండి. ఇదిగో ఇలా హ్యాండ్ డౌన్ ఇలా తీసేసుకున్నప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మనకి 8.5 వచ్చిందా రాలేదా ఫస్ట్ చూసుకోవాలి. చూసుకున్నప్పుడే బ్లౌజ్ అనేది ఇక్కడ చంకల దగ్గర పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి. లేదంటే కనుక ముడతలు రావడం కానీ ఇంకా ఇక్కడ లాగినట్టు కానీ అట్లా అవుతుందండి. ఇదిగో ఇక్కడ నుండి ఇలా పెట్టేసుకోండి. ఇదిగో కరెక్ట్గా ఎగ్జాక్ట్ మనకు 8.5 అనేది వచ్చింది. ఇక్కడ నుండి ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇదిగో ఇలా తర్వాత కుట్టు కోసం అని ఇలా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా హ్యాండ్ కటింగ్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఇలా ఒక కచక ఇక్కడ ఒకటి, ఇక్కడ మిడిల్లో ఒకటి. తర్వాత మనము హ్యాండ్ డౌన్ అంటే చంక దింపు మంచి చంక లోతు తీసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉందో చూసుకుందాం. 8.5 ఉందండి. 8.5లో హాఫ్ ఎంత? 4.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకొని అందులో మనము ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ నుండి మనం 2 ఇంచెస్ దగ్గర ఇక్కడ వరకు అయితే ఇక్కడైతే మనం ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాం కదండి ఫస్ట్లో, అక్కడ నుండి ఇలా రౌండ్ షేప్లో ఇలా తీసుకొని ఇలా లోపలికి వెళ్ళేసి మళ్ళీ ఇదిగో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఈ కుట్టులోనే కలవాలండి. ఇక్కడ లోపల వరకు వెళ్ళిందనుకో మనకు చంకల దగ్గర పర్ఫెక్ట్గా ఉండదండి. చంక దగ్గర ఇదిగో ఇలా కటింగ్ అనేది ఇలా చేసుకోవాలి. ఇదిగో ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇదిగో ఫ్రంట్ పార్ట్. ఇది ఇక్కడ ఒక కచక అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇది హ్యాండ్ కటింగ్. ఇదిగో ఇది హ్యాండ్ కటింగ్ అండి. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రాస్ బెల్ట్ ఎంత తీసుకోవాలంటే ఇదిగో ఈ కార్నర్స్ అనేవి ఇవన్నీ మనము ఎడ్జెస్ అనేవి నీట్గా ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకోవాలి. ఇదిగో ఇలా చేసుకున్న తర్వాత మనము ఇక్కడ నుండి ఇక్కడ వరకు క్రాస్ బెల్ట్ కోసం ఒక 3.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఈమెకు
బ్యాక్ పార్ట్ ఇదిగో ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా అండి, మనకు ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకొని ఇదిగో ఒక డాట్ కోసము కొంచెం ఒక 1.5 ఇంచ్ దగ్గర మైనస్ చేసుకొని ఇదిగో ఈ 1.5 ఇంచ్ మైనస్ చేస్తే మనకు ఖచ్చితంగా ఇదిగో ఇక్కడి వరకు వస్తుందండి. ఇలా తీసుకుంటే మీకు మెజర్మెంట్ అనేది ఈజీగా తెలిసిపోతుందండి. ఇదిగో ఇలా ఇక్కడ వరకు ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 2.5 దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ 2.25 దగ్గర 2.25 ఇదిగో ఇలా ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇది ఇలా లైన్ అనేది ఇలా కలిపేసుకొని ఇదిగో ఇలా కలిపేసుకుంటే మనకు క్రాస్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇదిగో ఇలా నెక్స్ట్ మనం ఇది కటింగ్ చేసేసుకుందాం. ఇది ఫ్రంట్, ఇది క్రాస్ బెల్ట్, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇదిగో నేను చూపిస్తానండి మీకు క్లియర్గా చూడండి. ఇది వచ్చి బ్యాక్ అండి. నెక్స్ట్ ఫ్రంట్, ఇదిగో ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ ఇదిగో ఇక్కడ క్రాస్ బెల్ట్, ఇదిగో ఇది క్రాస్ బెల్ట్ అండి. నెక్స్ట్ హ్యాండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇది హై నెక్ కటింగ్ అండి. ఇందులో మీకు కటింగ్లో ఏమైనా మిస్టేక్స్ కనుక ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తేనే నాకు ఏ మిస్టేక్ చేస్తున్నా మళ్ళీ నేను ఏం చెప్పాలి అనేది నాకు అర్థమవుతుందండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్స్ అయితే చేయండి.